ఏ డబ్బులు అవసరం లేదు. నేను మీ జీవితంలోకి రాకూడదు. ఇప్పుడు నన్ను సునందక్క చూసిందంటే మళ్ళీ ఎందుకొచ్చావని అడుగుతుంది. 1, నేనిచ్చిన మాట తప్పుతాను. 2, నా కూతురికి నా గతం తెలుస్తుంది. ఆ 2 నాకిష్టం లేదు. అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు అది పోనీ నేను చెప్తుంది వింటున్నావా లేదా? చైత్ర, మనం వెళ్ళిపోదాం పదా. ఎందుకు? నువ్వు రా. పోనీ. ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉంటాను. సునంది గారు, మీతోనే మేం మాట్లాడేది. మీరు వెళ్ళండి, నేను చిన్న ఫోన్ కాల్ మాట్లాడొస్తాను. మమ్మల్ని హోమానికి పిలిచి మీరు ఫోన్ మాట్లాడుకుంటారా? పంతులు గారు పిలుస్తున్నారు, పదండి. రండమ్మా, రండి. రండి. సునంద పూర్ణిమని చూస్తుంటుందా? ఈయన పూర్ణిమని చూసారా? సునంద ఇంత ప్రశాంతంగా ఉండదు. చూసుండదులే. ఈయన పూర్ణిమని చూసుండరో. చూస్తే ఇక్కడెందుకుంటారో. చూడకపోవడమే మంచిదైంది. ఏంటి పద్మమ్మ అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, నా బిడ్డ బతుకు ఎప్పుడు నేను కోరుకున్నట్టవుతుందా అని చూస్తున్నా. ఈ హోమం జరిపిస్తే దోషాలు పోతాయన్నారుగా, పోతాయిలేండి. మీరేం టెన్షన్ పడకండి.